నమస్కారం న్యూస్ బులెటిన్ కు స్వాగతం నా పేరు లక్ష్మి వార్తల ముందుగా హెడ్లైన్స్ ప్రపంచ రికార్డ్ సృష్టించిన భారత ఓటర్లు లోక్సభ ఎన్నికల వేళ 10,000 కోట్ల నగదును సీజ్ చేసినట్లు సిఇసి రాజీవ్ కుమార్ వెల్లడి కౌంటింగ్ సమయంలో వైఎస్ఆర్సీపీ శ్రేణుల అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల దేశంలో 7 దశల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ విజయవంతంగా నిర్వహించామని సిఇసి రాజీవ్ కుమార్ ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కస్టడీని కోర్టు పొడిగించింది. జూలై 3 వరకు కస్టడీని పొడిగింపు. ఇక డీటెయిల్స్ చూస్తే దేశంలో 7 దశల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ విజయవంతంగా నిర్వహించామని సిఇసి రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది భారతీయులు ఓటు వేయడం ప్రపంచ రికార్డని చెప్పారు. దీంతో భారత్ చరిత్ర సృష్టించబోతోందని పేర్కొన్నారు. ఇది G7 దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, కెనడా, ఇటలీ జనాభా కంటే 1.5 రెట్లు అధికమని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధికంగా మన దేశంలో 31.2 కోట్ల మంది మహిళలు ఓటు వేశారని రాజీవ్ కుమార్ వివరించారు. So friends, it's a miracle what had happened. We'll try and talk about it more. And I'm sure all of you have been writing about it. All of you have visited the ground also, seen the polling stations for yourself, and have been part of us. We have walked together, whatever had happened in these last 3 months. Let's see what had happened. So the first major story, we have created a world record of 642 million proud Indian voters. This is a historic moment for all of us, for the nation as a whole. 642 ever, anywhere in the world, in any of the electoral exercise. That's what is the number of voters. And this is, just to give you some small statistics, this is 1.5 times of the voters of all G7 countries. US, UK, France, Germany, Italy, Japan, Canada, all put together. We are comparing voters, not electors. And it is 2.5 times of the voters of 27 countries in the EU. That has been the incredible power of the voters of India. Let's see what happened next. There are 312 million proud women voters. This is also the highest ever in the world. It is larger than the 2019 elections, both the total and the women voters. So this, we feel, is the moment that we must cherish, we must celebrate, and we want to give them a standing ovation to all our voters by this. I would ask all of you to join and hand. These are all our voters. So we thank you all. We salute all our voters, all our women voters who have really come and voted in this election, including all of you. You have also voted. I know many of you. I personally know the experiences which you have had on the polling station. Let's see what happened next. 85 plus in PWD voters. We again salute them. నైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకాయి. రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్నాయి. రుతుపవనాలు నాగర్ కర్నూల్, గద్వాల్, నల్గొండలో ప్రవేశించాయి. సాధారణంగా తెలంగాణలోని జూన్ 2వ వారంలో రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ఈసారి మాత్రం వారం రోజుల ముందే ప్రవేశించాయి. ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం కారణంగా సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రేపటి నుంచి 3 రోజుల పాటు తెలంగాణలోని దక్షిణ ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు కావచ్చునని వాతావరణ శాఖ తెలిపింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కస్టడీని కోర్టు పొడిగించింది. జూలై 3 వరకు కస్టడీని పొడిగిస్తూ సోమవారం రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆదివారంతో కవిత కస్టడీ ముగియడంతో సోమవారం ఆమెను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. భారీ భద్రతా నడుమ కవితను కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టు హాల్లో ఉన్న మీడియా ప్రతినిధులను చూస్తూ ఎమ్మెల్సీ కవిత జై తెలంగాణ జై భారత్ అని నినాదం చేస్తూ కోర్టు లోపలికి వెళ్లారు. కోర్టు హాల్లో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరికొన్ని గంటల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలనున్న నేపథ్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా కీలక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలవుతోందని ప్రకటించారు. ఉదయం 8:30 గంటల నుంచి ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతోందని వివరించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంటలోపు ఫలితాలపై ఓ అంచనా వస్తుందని ఆయన అంచనా వేశారు. 16th March election was announced. 13th May పోలింగ్ జరిగింది. రేపు మనం కౌంటింగ్ జరుగుతుంది. పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 454 మంది పోటీ చేశారు. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 2387. ఫైనల్ పోలింగ్ స్టేషన్ నంబర్ మనకు 46,389. ఇది ఇంక్లూడింగ్ ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్. తర్వాత మన రాష్ట్రంలో ఉన్న 4.13 crore ఓటర్స్. This does not include the service voters. Except service voters, 4.13 crore voters మనకు ఉన్నారు. దాంట్లో 3.33 crores voters they utilize their franchise. Polling percentage మనకు 80.66 వచ్చింది. This is EVM voting percentage. 1.2% యాడ్ చేస్తే టోటల్ మనకు 81.8% పోలింగ్ జరిగింది, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 2% మోర్ దెన్ ద లాస్ట్ 2019లో జరిగిన ఓటింగ్ శాతంకి. పోస్టల్ బ్యాలెట్ కూడా మీ అందరికీ తెలుసు. ఈసారి పోస్టల్ బ్యాలెట్ కూడా చాలా పెద్ద ఎత్తున కాస్ట్ చేయడం జరిగింది. ఐ కుడ్ సే ఆల్మోస్ట్ 92-93% వరకు పోస్టల్ బ్యాలెట్స్ మన ఎలక్షన్లో పని చేసిన సిబ్బంది వాళ్ళు కాస్ట్ చేశారు. ఇప్పుడు దాకా వచ్చిన మన దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రకారం 26,473 ఇది అబ్సెంటీ ఓటర్స్ కింద, అంటే 85+. తర్వాత పీడబ్ల్యూడీ కేటగిరీ కింద. ఫెసిలిటేషన్ సెంటర్లో మనకు చేసిన ఓటర్స్ 4.61 lakh. దిస్ ఇన్క్లూడ్స్ ఇసెన్షియల్ ఓటర్స్ కూడా, ఇసెన్షియల్ సర్వీసెస్లో ఉన్న ఓటర్స్ కూడా దాంట్లో ఉన్నారు. ఇంతకుముందు సెపరేట్ ఇచ్చాము మనము, కానీ ఇప్పుడు కలిపి 4.61 crore ఇంక్లూడింగ్ ఫెసిలిటేషన్ సెంటర్లో చేసింది, తర్వాత ఇసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు చేసిన ఓటింగ్ రెండు కలిపి ఉన్నాయి. మనకు 67,000 సర్వీస్ ఓటర్స్. కౌంటింగ్ సమయంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు.
సోమవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో కౌంటింగ్ ఏజెంట్లతో వైఎస్ఆర్సీపీ కీలక నేతల సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. సమావేశంలో లేలా అప్పిరెడ్డి, లీగల్ సెల్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. వాస్తవం కాబట్టి అందరూ దానికి కూడా సిద్ధంగా ఉండమని కూడా అందరికీ సందేశం పంపించాము. సుప్రీంకోర్టు కొట్టేసినంత మాత్రాన అది వాళ్ళు చేసిన తప్పు అయితే తప్పు కాకుండా పోదు. క్లియర్, మేము కామన్ సెన్స్ ఉన్న చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. నువ్వు రూల్ ఒకటి ఫిక్స్ చేసుకున్నావు. ఎలక్షన్ కమిషన్ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి అటెస్ట్ చేసిన అధికారి డీటెయిల్స్ ఏదో సీల్ రూపంలో కానీ ఆర్ డీటెయిల్స్ పెన్తో రాసి కానీ ఉండాలన్నారు. ఎందుకన్నారు? ఒక ఉద్యోగి ఎక్కడో పోయి పనిచేస్తుంటే అక్కడ చేసిన అతని వివరాలు తెలియకుండా ఊరికి సంతకం ఉంటే అది ఎవరి సంతకమో కూడా తెలియదు. ఇది లాస్ట్ జూలైలో రిలీజ్ అయిన వాళ్ళ గైడ్ లైన్స్. దానికి విరుద్ధంగా దాన్ని చేంజ్ చేయకుండా దేశమంతా కాకుండా ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సంతకం ఉంటే చాలు అని ఒకటి పెట్టారు. ఇది కూడా ఏది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి బ్యాలెట్ పేపర్ చూస్తే సరిపోతుంది, ఇవేం అక్కర్లేదని వాళ్ళు రిక్వెస్ట్ చేశాక వీళ్ళు మార్చారు ఈసీ. దాంట్లో క్లియర్గా బ్లాటెంట్ వయలేషన్. నీ ప్రొసీజర్స్ నువ్వు ఫామ్ చేసుకున్న రూల్స్ నువ్వు వయలేట్ చేస్తుంది ఈసీ. అది కూడా ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత, పోలింగ్కు ముందు డెసిషన్ తీసుకుని కంట్రీ అంతా ఇంప్లిమెంట్ చేస్తే అది న్యాయమైంది, నిష్పక్షపాతంగా ఉన్నది. పోలింగ్ అయిపోయింది, కౌంటింగ్ దగ్గరికి వచ్చాక అది ఒక స్టేట్లో ఇక్కడ మాత్రమే ఇలాంటి ఎగ్జామ్షన్ ఇవ్వడం అనేది విడ్డూరంగా కనపడుతుంది, అనుమానాస్పదంగా కూడా ఉంది. అదే రైట్ చేశాం. బట్ కోర్ట్ డజంట్ వాంట్ టు ఇంటర్ఫియర్ అట్ దిస్ జంక్షన్. కాలేమని అది కోర్టు కెన్ టేక్ దట్ కాల్. అది ఇండిపెండెంట్ వ్యవస్థ. కానీ మాకున్న హక్కు పొలిటికల్ పార్టీగా ఏదుందో దాన్ని అయితే పూర్తి ఎగ్జాస్టివ్ గా వాడుకున్నాం. ఆ విషయం కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి రిలేవ్స్ ఈసారి ఉండకూడదని చెప్పి కూడా కొత్తగా ఇంకొక నిర్ణయం తీసుకుంది. ఏది కౌంటింగ్ ఏజెంట్లకు రిలేవర్లు అవసరం లేదు అనేది ఈసీ తీసుకున్న నిర్ణయం సార్. ఎందుకని ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు ప్రతిదీ ఇవే కాదు, చాలా చోట ఈసారి కనిపిస్తున్న ఖచ్చితంగా ఒకటే అంటే శ్రీ వేద భారతి పీఠం బాసర శ్రీ వేద విద్యానందగిరి స్వామీజీ శిష్య బృందంచే సరస్వతి హోమం ఉచిత బీజాక్షర లేఖన కామారెడ్డిలో ఆదివారం జరిగింది. బీజాక్షర లేఖనం మాటలు రాని వారికి మాటలు పలికిస్తోందని, సరస్వతి హోమం విద్యాభివృద్ధికి, ఉన్నత విద్యను పొందటానికి ఎంతగానో సహకరిస్తోందని అన్నారు. వేదాలు ప్రపంచానికే మూలమని, ప్రపంచ దేశాలు సైతం వేద విద్య కోసం వెతుకుతున్నారన్న వేద పండితులు శ్రీ విష్ణువర్ధన్ గురూజీ అన్నారు. మేము బాసర శ్రీ వేద భారతి పీఠ వేద విద్యాలయంలోని శ్రీ వేద విద్యానందగిరి స్వాముల వారి ఆధ్వర్యంలో కామారెడ్డిలో శ్లోకా స్కూల్ అనే సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేశారు. అక్కడికి మేము అందరినీ కూడా వేద విద్యార్థులను స్వామివారి ఆధ్వర్యంలో సార్ గారు చెప్పినట్టుగా ఇక్కడ సరస్వతి హోమము మరియు చిన్నపిల్లలకు బీజాక్షరములు అనగా కాళిదాస్కి అమ్మవారు ఏ విధంగా అయితే బీజాక్షరాలు రాశారో చదువు కోసము మరియు విద్యలో ఉత్తీర్ణత పొందడానికి బీజాక్షరములు స్వాముల వారి ఆధ్వర్యంలో అందరికీ చిన్నపిల్లలకు చదువుకునే వాళ్ళందరికీ కూడా బీజాక్షరాలు రాయాలనే సంకల్పంతో సార్ గారు ఇక్కడ ఆ కార్యక్రమాన్ని చేశారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా సరస్వతి మంత్రంతో హవనం చేయించి ఆ తర్వాత బీజాక్షరాలు రాయించడం జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా బాసర్లో శ్రీ వేదభారతి పీఠం ఉంది. అక్కడ ప్రతిరోజు సాయంత్రం గోదావరి హారతి కార్యక్రమం కూడా ఉంటుంది. అలాగే ప్రతిరోజు 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు చిన్నపిల్లలకు చదువుకునే వాళ్ళందరికీ కూడా బీజాక్షరాలు రాయడం జరుగుతుంది. దానివల్ల పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుంది. మాటలు రాని వాళ్ళకి మాటలు రావడం కూడా, చదువులో ఎంతోమంది ఉత్తీర్ణత పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది మనకు తిరిగి వచ్చి కూడా చెప్తున్నారు. దానివల్ల ఎంతో ప్రయోజనం ఉంది. దానివల్ల కూడా చాలామందికి బీజాక్షరాలు రాయడం జరుగుతుంది. జై శ్రీ వేద. నగర పరిధి చోరీ కేసులను ఛేదించిన పోలీసులు వివరాలు వెల్లడించిన క్రైమ్ డీసీపీ పి వెంకటరత్నం విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది మేలో చోరీకి గురైన 334 సెల్ ఫోన్లు రికవరీ చేసినట్లు క్రైమ్ డీసీపీ పి వెంకటరత్నం తెలిపారు. నగర పోలీస్ కమిషనరేట్లో ఆదివారం ఏర్పాటు చేసిన రికవరీ మేళాలో వివరాలను మీడియాకు వెల్లడించారు.
1000 రూపీస్ క్యాష్, ఒక 7 టన్స్ ఐరన్ కూడా రికవరీ చేయడం జరిగింది ఆ కేసులో. సో టోటల్ వర్త్ ఏమో 28,23,200 రూపీస్ రికవరీ చేయడం జరిగింది ఈ మంత్ లో. ఇది కాకుండా అంటే 24 అవర్స్ కూడా టీమ్ వర్క్ గా చేయడం జరుగుతుంది. సిపి సార్ గారి సపోర్ట్ వలన సార్ కూడా ఒక 30 మెంబర్స్ హోమ్ గార్డ్స్ ని ఇవ్వడం జరిగింది. వాళ్ళని ప్లాన్డ్ గా యూజ్ చేస్తూ ఎవ్రీడే జోన్ వైజ్ ఒక్కొక్క టీమ్ ని ఎండాస్ చేయడం జరుగుతుంది. వాళ్ళేమో ఇన్ ద సూపర్విజన్ ఆఫ్ ఎస్ఐస్ అండ్ సిఐస్ నైట్ ఏమో వాళ్ళు గస్తీ కాయడము, విజల్స్ వేసి తిరగడము, ఇంటీరియర్ ఏరియాస్ అంటే మేము డైలీ వేసేటటువంటి బీట్స్ తో పాటు ఎక్స్ట్రాగా ఈ బీట్ ని యూజ్ చేస్తూ డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ లో ఎక్కువగా అంటే ఎక్కువ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రివెంట్ చేయగలుగుతున్నాము అఫెన్సెస్ ని కొన్ని. సో ఇవన్నీ కూడా చాలా యూజ్ఫుల్ గా ఉన్నాయి. ఇది కాకుండా మేము ప్రివెన్షన్ లో పార్ట్ గా ఏంటంటే సీసీ కెమెరాల ఇన్స్టలేషన్ గురించి ఎవ్రీడే మా ఎస్ఐస్ అయితేనేంటి, సిఐస్ అయితేనేంటి అవేర్నెస్ క్యాంపెయిన్స్ ని కండక్ట్ చేయడము, వాట్సాప్ గ్రూప్స్ ని క్రియేట్ చేయడము. అంటే డిఫరెంట్ గ్రూప్స్, ఆటో వాళ్ళు ఉంటారు, ఆటో స్టాండ్ గ్రూప్స్, నెక్స్ట్ ఈ గోల్డ్ షాప్స్, సిల్వర్ షాప్స్ అది ఒక గ్రూప్ గా పెట్టుకోవడం. అలాగే విల్లాస్, కొంచెం ఇండివిజువల్ ప్లాట్స్ లాంటివి ఉంటాయి పెద్ద పెద్దవి, అవి గ్రూప్స్ గా ఏర్పాటు చేసుకోవడం. అలాగే టెంపుల్ వాళ్లతో కూడా. జూన్ 4న జరగనున్న ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా జరిగేలా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో 2500 మంది పోలీస్ సిబ్బందితో ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని జేసీపీ ఫకీరప్ప వెల్లడించారు. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు ముగిసిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశామన్నారు. ఇక ఎన్నికల లెక్కింపు ప్రక్రియ మొత్తం 6 భవనాల్లో జరుగుతుందన్నారు. ఏర్పాటు మరియు పార్కింగ్, ట్రాఫిక్, తర్వాత ఏజెంట్స్, క్యాండిడేట్స్, ఎలక్షన్ ఏజెంట్స్ మరియు కౌంటింగ్ సంబంధించి వచ్చే అధికారులు, అసిస్టెంట్స్, అబ్జర్వర్స్, తర్వాత మీడియా ప్రతినిధులు కూడా ఆ రోజు ఏ మార్గం నుంచి ఎంట్రీ అవ్వాలి, వెహికల్ ఎక్కడ పార్క్ చేసుకోవాలి, తర్వాత మనము ఏమేమి నిబంధనలను పాటించాలని ఈ మీడియా ప్రెస్ ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ద్వారా అందరికీ చెప్పడం జరుగుతుంది. మొట్టమొదటిగా స్ట్రాంగ్ రూమ్ బందోబస్తు గురించి మీకు చెప్పడం జరుగుతుంది. కౌంటింగ్ ప్రక్రియ మొదలయ్యే వరకు అంటే 4వ తేదీ 8 గంటల వరకు ప్రతి ఒక్క స్ట్రాంగ్ రూమ్ దగ్గర 3 అంచెల బందోబస్తుని ఏ రోజు మనం ఎలక్షన్ కంప్లీట్ అయిందో ద మూమెంట్ ఈవీఎం రీచ్ అయినప్పటి నుంచి కౌంటింగ్ కంప్లీట్ అయ్యే వరకు 3 అంచెల బందోబస్తు అనేది కౌంటింగ్ సెంటర్ దగ్గర కొనసాగుతుంది. మొదటిగా మనం ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ చెప్తే మొదటి లేయరు కేంద్ర బలగాలతో ఉంటుంది, సాయుధ బలగాలు, అది సిఏపిఎఫ్ సెంట్రల్ ఫోర్స్తోనే మొదటి లేయర్లో మనము బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక కంపెనీ బందోబస్తులో ఉంది. రేపు మార్నింగ్ ఇంకో కంపెనీ అదనపుగా కౌంటింగ్ సెంటర్ బందోబస్తు కోసం 2 సిఏపిఎఫ్ కంపెనీని మనము వినియోగించుకోబోతున్నాము. ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ 2వ లేయర్ ఏముందో అది స్టేట్ ఆర్మ్డ్ పోలీస్, రాష్ట్రానికి సంబంధించిన సాయుధ బలగాలు అంటే స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ అంటే ఏపీఎస్పి లేదంటే డిస్టిక్ ఆర్మ్డ్ రిజర్వ్. దిస్ ఇస్ సెకండ్ లేయర్. ఇది మనకి 3 ప్లటూన్స్ ఏపీఎస్పితో. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరిని రాజమండ్రి ఎంపీ కూటమి అభ్యర్థి పురంధేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హితేష్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంగళవారం జరిగే సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై చర్చించారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తోందని వారు ధీమా వ్యక్తం చేశారు.
ఇప్పుడు వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం కూడా చాలా చేస్తుందండి. స్వనిధి కింద మామూలుగా ఫస్ట్ నుంచి మా యూనియన్ అండి ఏ వ్యాపారం చేసినా తోపుడు వాళ్ళ మీద కేంద్ర ప్రభుత్వం దానికి స్వనిధి కింద 10,000 రూపాయలు కూడా లోన్స్ అదే తెలుగుదేశం అంతా కూడా మన సోదరి గారు బోర్డు ఎట్టి తిప్పామండి. ఎప్పుడైనా మాటలు మళ్ళీ అంత పిచ్చండి మాకు సోదరి గారు అండి. పార్వతీపురం జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి అరకు పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి నిశాంత్ కుమార్ తెలిపారు. ఎన్నికల లెక్కింపు ఈ నెల 4న ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతోందన్నారు. లెక్కింపు ఏర్పాట్లపై సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యాన కళాశాలలో జిల్లాలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంల ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సర్క్యులర్ ప్రకారం 4th June మార్నింగ్ 8 AM ఆ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మన జిల్లాకు సంబంధించిన 4 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ లెక్కింపు ప్రక్రియ కౌంటింగ్ ప్రక్రియ హార్టికల్చర్ యూనివర్సిటీ ఉలిభద్ర విలేజ్ గరుగుబిల్లి మండల్లో టేకప్ చేయడం జరుగుతుంది. అక్కడ 4 కాన్స్టిట్యుయెన్సీస్ సంబంధించిన అసెంబ్లీ యాజ్ వెల్ యాజ్ పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించిన ఈవీఎం కౌంటింగ్ మరియు పార్లమెంట్ సంబంధించిన మొత్తం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ టేకప్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ మొత్తం 9 కౌంటింగ్ హాల్స్ ఉంటాయి. 8 ఈవీఎం సంబంధించిన ఒక 9 కౌంటింగ్ హాల్, ఒక హాల్ పోస్టల్ బ్యాలెట్ అరకు పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన. ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లో ఉన్న 3 సెగ్మెంట్స్ అరకు వ్యాలీ, పాడేరు అండ్ రంపచోడవరం. అక్కడ అదే డిస్ట్రిక్ట్ లో 3 డిఫరెంట్ లొకేషన్స్ లో టేకప్ చేయడం జరుగుతుంది. ఒకే లొకేషన్ లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పాడేరు, అక్కడ పాడేరు అండ్ అరకు వ్యాలీ సంబంధించిన కౌంటింగ్ అవుతుంది. రంపచోడవరం సంబంధించిన ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ రంపచోడవరం, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ రంపచోడవరంలో టేకప్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన పార్లమెంట్ అరకు పీసీ సంబంధించిన చూస్తే మొత్తం 3 కౌంటింగ్ లొకేషన్స్ ఉంటాయి. 3 కౌంటింగ్ లొకేషన్లు మన దగ్గర ఉన్న లొకేషన్లో 4 అసెంబ్లీస్, ఒక సెకండ్ లొకేషన్ పాడేరులో 2 అసెంబ్లీస్ అండ్ రంపచోడవరంలో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించిన కౌంటింగ్ టేకప్ చేయడం జరుగుతుంది. అన్నిట్లోనే పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన 14 టేబుల్స్ అప్రూవ్ అయినాయి. సో ఈవీఎం కౌంటింగ్ కి 14 టేబుల్స్ లో పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన కౌంటింగ్ టేకప్ చేయడం జరుగుతుంది. జిల్లాలో ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ అన్నిటికీ కూడా 14 టేబుల్స్ ఉంటాయి. రంపచోడవరం ఒకటి హై నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ ఉండడంతో 20 టేబుల్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసింది. సో రంపచోడవరం ఒక దానిలోనే 20 టేబుల్స్ ఉంటాయి. 20 టేబుల్స్ పైన ఈవీఎంస్ కౌంటింగ్ టేకప్ చేయడం జరుగుతుంది. మనకి పోస్టల్ బ్యాలెట్ కి ప్రత్యేకంగా ఇప్పుడు వరకు లెక్కింపు చూస్తే 21. 5 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలకు రేపటి ఫలితాలతో మోక్షం లభించబోతోందని తెదేపా నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖపట్నంలో కనకమహాలక్ష్మి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో గంటా మాట్లాడారు. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ఫలితం రేపు రాబోతోంది. త్వరగా ఈ ప్రభుత్వాన్ని తెరమేయాలనే కసి ప్రజల్లో కనిపించింది. ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ ఏకపక్షంగా కూటమిదే విజయమని చెప్పాయి. ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా బస్సులు, రైళ్లలో వచ్చారు. అత్యధిక పోలింగ్ శాతం నమోదు కావటం ప్రజల నాడికి సంకేతం. ఎగ్జిట్ పోల్స్ మించి కూటమి ఘన విజయం సాధించబోతోంది. ఏళ్ల నిరీక్షణకి ఫలితం రేపు మనం చూడబోతా ఉన్నాం. 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రజలు పడిన కష్టాలకి, ఇబ్బందులకి అన్నిటి కూడా రేపు ఫలితం ద్వారా మోసాలు లభించబోతా ఉంది. మొన్న సాయంత్రం అంతా కూడా 1వ తారీఖున ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వచ్చాయి. మొత్తం దాదాపు నేషనల్ లెవెల్ సర్వేస్ కానీ లేకపోతే స్టేట్ లెవెల్లో సర్వేస్ కానీ దాదాపు అన్నీ కూడా ఏదో ఒక 4-5 సంస్థలు తప్ప మిగతా అన్ని సంస్థలు కూడా ఏకపక్షంగా ఈ కూటమికే విజయం అని చెప్పని స్పష్టమైన
ఎగ్జిట్ పోల్స్ చూడడం జరిగింది. ఎగ్జిట్ పోల్సే కాదు, ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా 25 ఏళ్ల పైగా ప్రత్యక్ష రాజకీయంలో ఉన్న వ్యక్తిగా నేను మొన్న చూసిన ఎలక్షను 6వ ఎలక్షన్ నాకైతే. గతంలో ఎప్పుడూ లేని ఒక కొత్త ఉత్సాహం, అంతేకాకుండా ప్రజల్లో ప్రస్తుత ప్రభుత్వం పట్ల ఒక కసి, ఎంత త్వరగా ఈ ప్రభుత్వం నుంచి ప్రజలకు మోక్షం కలగాలనే ఒక భావన ఆ ఓట్లేసే ప్రజల్లో మనకి స్పష్టంగా కనిపించింది. మరి పోస్టల్ బ్యాలెట్స్ కావచ్చు, లేదు పక్క రాష్ట్రాలు తెలంగాణ కానీ, లేకపోతే చెన్నై కానీ, కర్ణాటక కానీ, వేరు వేరు ప్రాంతాల నుంచి బస్సుల్లో ట్రైన్లో ఏలాడుతూ టోల్ గేట్ల దగ్గర ట్రాఫిక్లు జామ్ అయ్యే విధంగా వచ్చిన ప్రజలు కానీ, అంతేకాకుండా పోలింగ్ రోజు మార్నింగ్ 7 గంటలకి పోలింగ్ అయితే 6 గంటల నుంచే క్యూలో నిలబడ్డ తీరు కానీ, వీటన్నిటికి మించి అత్యధిక పోలింగ్ శాతం 81.6% పోలింగ్ శాతం కానీ, ఇవన్నీ కూడా ప్రజల యొక్క నాడికి ఒక ఇండికేటర్స్గా ఉన్నాయి. మరి తప్పకుండా ఏదైతే రేపు ఉదయం కౌంటింగ్ స్టార్ట్ అవుతుందో ఆ ఫలితాల్లో మనం ఏదైతే ఎగ్జిట్ పోల్స్ చెప్పారో ఆ పోల్స్ కూడా మించిపోయే విధంగా ఫలితాలు ఏకపక్షంగా రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిపి కూటమిగా ఏర్పడ్డారు. ఈ కూటమి ఘన విజయం సాధించబోతా ఉంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి పూర్వవైభవం రాబోతూ ఉంది. ప్రత్యేకంగా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మనం అభినందించాలి. మరి ఆయన చేసిన త్యాగం కూడా రేపు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించబోతా ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ నాయకుడు, ఆయన యొక్క ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.